ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం నేరుగా వరంలా రాదు. కొన్నిసార్లు అదృష్టం పరీక్షలా వస్తుంది. మీ ఓర్పు ఎంత, మీ నమ్మకం ఎంత, మీ నిర్ణయాలు ఎంత బలంగా ఉన్నాయి అవి చూడటానికే ఈ దశ వస్తుంది. ఈ వీడియోలో చెప్పబోయే 5 రాశులవారికి ఇప్పుడు అదృష్టం నవ్వుతూ కాదు, ప్రశ్నలు వేస్తూ వస్తోంది. ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు ఎదుర్కొనే పరిస్థితిని అర్థం చేసుకోలేరు. చివరి వరకు వినండి. చివరిలో చెప్పే మార్గదర్శకం ఈ పరీక్షను మీ విజయంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అదృష్టం పరీక్ష అంటే ఏమిటి? అదృష్టం పరీక్ష అంటే నష్టం రావడం కాదు, అవకాశం రావడం. కానీ అది తేలికగా ఉండకపోవడం. సరైన నిర్ణయం తీసుకుంటే లాభం, తొందరపడితే నష్టం. ఇదే అదృష్ట పరీక్ష దశ. ఈ సమయంలో మీరు చేసే చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు రాశులవారీగా చూద్దాం. కర్కాటక రాశి భావోద్వేగ పరీక్ష. కర్కాటక రాశివారు ఈ దశలో అదృష్టం మీ మనసుని పరీక్షిస్తోంది. మీరు ఇప్పటివరకు చాలా భరించారు, ఇతరుల కోసం తగ్గారు, మీ బాధ చెప్పుకోలేదు. ఇప్పుడు అదృష్టం అడుగుతోంది, ఇకనైనా నీకు నీవు నిలబడతావా? జాగ్రత్త. భావోద్వేగంతో నిర్ణయాలు, అందరికీ సహాయం చేయాలనే తపన, మీ అవసరాలను చివరికి పెట్టడం, ఇవి మీకు నష్టం చేయవచ్చు. ఆశ. ఈ పరీక్షను దాటితే మీ జీవితంలో మానసిక స్థిరత్వం వస్తుంది. మీకు నిజంగా అవసరమైన వాళ్లు మీ పక్కన ఉంటారు. కన్యారాశి ఓర్పు పరీక్ష. కన్యారాశివారు మీ అదృష్టం ఈ సమయంలో మీ ఓర్పుని పరీక్షిస్తోంది. మీరు అనుకుంటారు, నేను అన్నీ సరిగానే చేస్తున్నాను, కాని ఫలితం ఎందుకు రావడం లేదు? ఇదే పరీక్ష. జాగ్రత్త. అతి ఆలోచన, మీమీదే అనుమానం, చిన్న ఆలస్యం చూసి నిరాశ, ఇవి మీ శక్తిని తగ్గిస్తాయి. ఆశ. ఈ పరీక్ష తర్వాత మీకు స్పష్టమైన దారి కనిపిస్తుంది. మీ కష్టం వృధా కాలేదు అని కాలమే నిరూపిస్తుంది. ధనుస్సు రాశి నిర్ణయ పరీక్ష. ధనుస్సు రాశివారు మీ అదృష్టం మీ నిర్ణయాల్ని పరీక్షిస్తోంది. ఈ సమయంలో మీ ముందు కొత్త దారి కనిపిస్తుంది, కాని అది రిస్క్తో ఉంటుంది. జాగ్రత్త. తొందరగా అన్నీ వదిలేయడం, ఏదైనా అవుతుంది అనే భావన, పూర్తి ప్లాన్ లేకుండా అడుగు వేయడం, ఇవి సమస్యలు తెస్తాయి. ఆశ. సరైన లెక్కతో అడుగువేస్తే ఈ దశ మీ జీవితాన్ని పెద్దగా మార్చుతుంది. మీనరాశి స్వీయ విలువ పరీక్ష. మీనరాశివారు ఈ పరీక్ష మీ విలువను మీరు ఎలా చూస్తున్నారో చూడటానికి. మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ శాంతిని తాకట్టు పెట్టారు. ఇప్పుడు అదృష్టం అడుగుతోంది, నువ్వు నీకు నీవు విలువ ఇస్తావా? జాగ్రత్త. అతి దయ, లేదు అని చెప్పలేకపోవడం, తప్పు బంధాల్లో ఉండిపోవడం, ఇవి మీకు భారంగా మారతాయి. ఆశ. ఈ పరీక్ష తర్వాత మీరు లోపల నుంచి బలపడతారు. మీ జీవితం నెమ్మదిగా కానీ శాంతిగా మారుతుంది. సింహరాశి అహంకారం కాదు, ఆత్మగౌరవం పరీక్ష. సింహరాశివారు ఈ సమయంలో అదృష్టం మీ అహంకారాన్ని కాదు, మీ ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తోంది. మీరు అనుకుంటారు, నాకు ఈ స్థాయిలో ఉండడం సరిపోతుందా? జాగ్రత్త. ఆవేశంగా మాటలు, గర్వంతో నిర్ణయాలు, ఎవరికైనా తక్కువగా మాట్లాడటం, ఇవి అవకాశాన్ని దూరం చేస్తాయి. ఆశ. శాంతంగా నిలబడితే ఈ పరీక్ష తర్వాత మీకు గుర్తింపు సహజంగానే వస్తుంది. ఈ 5 రాశులకి ఒకే సత్యం, ఈ పరీక్ష శిక్ష కాదు, తిరస్కారం కాదు, ఇది శుద్ధి, ఇది ఎంపిక, ఇది ఎదుగుదల ముందు దశ. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఒకే శక్తివంతమైన మార్గదర్శకం. ఈ దశలో ఈ 5 రాశులవారు ప్రతిరోజు మనసులో ఈ మాట చెప్పుకోండి, ఈ పరీక్ష నన్ను కూల్చదు, ఇది నన్ను తయారు చేస్తోంది. మరియు తొందరగా నిర్ణయం వద్దు, భావోద్వేగంతో మాటలు వద్దు, మీ అంతర్గత స్వరం వినండి. ఇవే ఈ పరీక్షను విజయంగా మార్చే మార్గాలు. ముగింపు. మీరు ఈ వీడియో
ఇక్కడి వరకు చూశారంటే మీ జీవితం మీకు చాలా ముఖ్యం. లైక్ చేయండి, అది మీ ఓర్పుకు బలం. కామెంట్లో మీ రాశి రాయండి, మీకు ప్రత్యేక సూచనలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, రాబోయే సంకేతాలు మిస్ కాకుండా.